ఒకసారి ఆలోచించండి. ఒకవైపు మనిషి చేతిలో ఇమిడిపోయే ఒక సాధారణ రాతి పనిముట్టు, మరోవైపు వేల సంవత్సరాల తర్వాత నిర్మించిన, అద్భుతంగా ప్లాన్ చేసిన సింధు నాగరికతలోని ఒక మహానగరం. ఈ రెండింటి మధ్య ఎంత తేడా! అసలు మానవులు ఇంతటి అద్భుతమైన మార్పును ఎలా సాధించారు? ఈ ప్రయాణం ఎలా సాగింది? పదండి, ఈ అద్భుతమైన కథలోకి మనం కలిసి ప్రయాణిద్దాం. సో ఈ ప్రయాణంలో మనం ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్దాం. అసలు చరిత్రకు ముందు కాలాన్ని ఎలా తెలుసుకున్నారో చూసి, ఆ తర్వాత పాతరాతి యుగం, మధ్యరాతి యుగం, అలాగే మానవ చరిత్రనే మార్చేసిన కొత్త రాతియుగ విప్లవం గుండా ప్రయాణించి ఫైనల్గా మన భారతదేశపు మొదటి నగరాలైన సింధు నాగరికత దగ్గరికి చేరుకుంటాం. పదండి, మొదలుపెడదాం. పూర్వచరిత్ర అంటే పేర్లోనే ఉంది. చరిత్రకు ముందు కాలం అంటే వాళ్ళు రాసుకున్న రాతలు, రికార్డులు ఏమీ లేవన్నమాట. మరి అలాంటప్పుడు ఆ కాలం గురించి మనకు అసలు విషయాలెలా తెలిసాయి? ఇక్కడే అసలు మజా ఉంది. మన చరిత్రకారులు ఒక రకంగా డిటెక్టివ్లా తంచేశారు. వాళ్లు వదిలివెళ్లిన చిన్న చిన్న క్లూజ్ని పట్టుకుని పురావస్తువు, జీవ, జన్యు, భాషాశాస్త్రాల సహాయంతో ఒక పెద్ద కథను నిర్మించారు. ఆ క్లూస్ ఎలాంటివో చూడండి. తవ్వకాల్లో దొరికిన రాతి పనిముట్లు, వాళ్లు గీసిన గుహ చిత్రాలు వాళ్ల లైఫ్ స్టైల్ గురించి చెబుతాయి. దొరికిన జంతువుల ఎముకలు, విత్తనాలు, వాళ్లు ఏం తినేవారు, అప్పటి వాతావరణం ఎలా ఉండేది అనే విషయాలు చెబుతాయి. ఇక మైటోకాండ్రియల్ డిఎన్ఏ లాంటి లేటెస్ట్ టెక్నాలజీతో మనుషులు ఎక్కడినుంచి ఎక్కడికి వలస వెళ్లారో కూడా కనిపెట్టొచ్చు. చివరికి మనం మాట్లాడే భాష కూడా చరిత్రను చెప్పగలదు. సరే, మన ప్రయాణం మొదలవుతోంది. ఎక్కడ్నుంచో తెలుసా? పాతరాతియుగం నుంచి. మానవ చరిత్రలో చాలా అంటే చాలా సుదీర్ఘమైన కాలమిది. సరిగ్గా ఈ టైంలోనే మన తొలి పూర్వీకులైన హోమో ఎరెక్టస్ ఆఫ్రికా నుంచి బయల్దేరి మన భారత ఉపఖండంలోకి అడుగుపెట్టారు. ఒకసారి ఈ టైంలైన్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. దిగువ పాతరాతియుగం అంటే దాదాపు 20 లక్షల సంవత్సరాల క్రితం మొదలైంది. దాని తర్వాత మధ్య, ఎగువ పాతరాతియుగాలు. ఒక షాకింగ్ నిజమేంటంటే మన మొత్తం మానవ చరిత్రలో 99% ఈ దశలోనే గడిచిపోయింది. ఇప్పుడు ఈ 3 దశల్లో ఏం జరిగిందో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి దశ దిగువ పాతరాతియుగం. అప్పటి మనుషుల జీవితం ఎలా ఉండేదంటే, సింపుల్గా చెప్పాలంటే రోజువారీ బతుకు పోరాటం, వేట, ఆహార సేకరణ, ఇదే వాళ్ల జీవితం. పెద్ద పెద్ద రాళ్లను పగలగొట్టి చేతిగొడ్డళ్ళు, గండ్రగొడ్డళ్ళు లాంటివి తయారు చేసుకునేవాళ్లు. ఇక్కడ కనిపిస్తున్నట్టుగా వీటితోనే జంతువుల్ని వేటాడటం, వాటి చర్మాన్ని వలవడం, ఆహారాన్ని ముక్కలు చేసుకోవడం అన్నీ చేసేవాళ్లు. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. మన భారతదేశంలో ఆ కాలం నాటి మనుషుల శిలాజాలు అంటే వాళ్ల ఎముకలు, పుర్రెలు చాలా చాలా అరుదుగా దొరుకుతాయి. అందుకే మధ్యప్రదేశ్లోని హత్నోరాల్లో దొరికిన ఈ నర్మదా మానవుడి పుర్ర ఒక పెద్ద సంచలనం. ఎందుకంటే లక్షల ఏళ్ల క్రితం మన గడ్డపై నివసించిన మనిషికి ఇదే డైరెక్ట్ ప్రూఫ్. సరే, కాలం గడుస్తోంది. మనుషులు కూడా మారుతున్నారు. వాళ్ల ఆలోచనలు, వాళ్ల టెక్నాలజీ కూడా మారుతోంది. మధ్యపాతరాతి యుగానికి వచ్చేసరికి పనిముట్లు సైజులో చిన్నగా, క్వాలిటీలో షార్ప్గా తయారయ్యాయి. ఇక ఎగువ పాతరాతి యుగంలో అయితే బ్లేడ్లు, ఎముకలతో చేసిన సూదులు, ఇంకా మైక్రోలిథులు అని పిలిచే చాలా చిన్న రాతి పనిముట్లు కూడా వాడటం మొదలుపెట్టారు. ఈ మార్పు వాళ్ల తెలివితేటలు ఎంతగా పెరుగుతున్నాయో చూపిస్తుంది. విషయం కేవలం బ్రతకడం గురించే కాదు. ఇక్కడే ఒక అద్భుతమైన మార్పొచ్చింది. ఎగువ పాతరాతియుగంలో మనిషి ఆలోచనల్లో మార్పొచ్చి మొట్టమొదటిసారిగా కళ పుట్టింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలోని పాట్నేలో దొరికిన ఈ అలంకరించిన ఉష్ట్రపక్షి గుడ్ల పెంకులు. వీటిని పూసలుగా, ఆభరణాలుగా వాడారు. అంటే వాళ్లు కేవలం కడుపు నింపుకోవడం గురించే కాదు, అందం గురించి కూడా ఆలోచించడం మొదలుపెట్టారన్నమాట. పాతరాతియుగం ముగిసింది. ఆ తర్వాతేం జరిగింది? భూమి మీద ఒక పెద్ద మార్పొచ్చింది. అదే మంచుయుగం ముగియడం. వాతావరణం వేడెక్కింది. ఈ కొత్త ప్రపంచానికి తగ్గట్టుగా మనిషి కూడా మారాల్సొచ్చింది. ఆ మార్పుల కాలమే మధ్యరాతియుగం. ఈ టైంలో మనుషులు కొత్త వాతావరణానికి అలవాటు పడుతూ
నిరంతరం తిరుగుతూ జీవించారు. ఈ కొత్త ప్రపంచానికి తగ్గట్టుగా వాళ్ళ టెక్నాలజీ కూడా అప్గ్రేడ్ అయింది. వాళ్ళ కొత్త ఆయుధం పేరు మైక్రోలిథులు. ఇవి చాలా చిన్న రాతి పనిముట్లు. వీటిని విడిగా వాడరు. చిన్న చిన్న రాతి ముక్కల్ని కర్రగ్గాని ఎముకగ్గాని అతికించి పదునైన బాణాలు, ఈటెలు తయారుచేసేవాళ్లన్నమాట. దీంతో వేట చాలా సులభమైపోయింది. సో ఓవరాల్గా మధ్యరాత్రియుగం మనిషి లైఫ్ ఎలా ఉండేది? వాళ్ళు ఒకచోట స్థిరంగా ఉండేవారు కాదు. ఆహారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవారు. వాళ్ళు చనిపోయిన వారిని పూడ్చిపెట్టడం మొదలుపెట్టారు. బహుశా మరణం తర్వాత కూడా జీవితం ఉంటుందని నమ్మి ఉండొచ్చు. ఇక భీంబెట్కా లాంటి చోట్ల వాళ్లు గీసిన రాక్ ఆర్ట్ చూస్తే అప్పటి వాళ్ల వేట, డాన్స్లు, వాళ్ల జీవితం మన కళ్ల ముందు కదలాడుతోంది. ఇప్పటివరకు మనిషి తిండి కోసం తిరిగాడు, వేటాడాడు. కాని ఇప్పుడు మానవ చరిత్రను మలుపు తిప్పిన ఓ గొప్ప మార్పు రాబోతోంది. ఇది ఒక విప్లవం. అదే కొత్త రాతియుగ విప్లవం. అంటే వ్యవసాయం మొదలవ్వడం. ఈ విప్లవానికి మొదటడుగు ఎక్కడ పడిందో తెలుసా? మన ఉపఖండంలోనే, ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న మెహర్గఢ్ అనే ప్రాంతంలో. దాదాపు క్రీస్తుపూర్వం 7000 సంవత్సరాల నాటికే ఇక్కడి ప్రజలు గోధుమ, బార్లీ పండించడం, గొర్రెలు, మేకలను పెంచుకోవడం మొదలుపెట్టారు. ఒక్కసారి ఆలోచించండి. లక్షల సంవత్సరాలుగా వేటాడి బతికిన మనిషి మొట్టమొదటిసారిగా ఆహారాన్ని తనే పండించుకోవడం మొదలుపెట్టాడు. ఇది మామూలు విషయం కాదు. దీనివల్లే శాశ్వత గ్రామాలేర్పడ్డాయి. ఇక్కడే ఇంకో షాకింగ్ విషయం బయటపడింది. మెహర్గఢ్ ప్రజలు కేవలం రైతులే కాదు, వాళ్ళు డెంటిస్టులు కూడా. బతికి ఉన్న మనిషి పంటికి డ్రిల్ చేసిన ఆనవాళ్లు అక్కడ దొరికాయి. బహుశా ప్రపంచంలోనే మొట్టమొదటి డెంటిస్ట్రీకి ఇదే నాంది కావచ్చు. వాళ్ల నాలెడ్జ్ ఏ రేంజ్లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయం వచ్చింది, జనాలు ఒకచోట స్థిరపడ్డారు, గ్రామాలు పెరిగాయి. ఆ తర్వాతే మన కథ అసలైన క్లైమాక్స్కి చేరుకుంది. అదే భారతదేశపు మొదటి నగరాల నిర్మాణం, మనందరికీ తెలిసిన సింధూ నాగరికత లేదా హరప్పా నాగరికత. సింధు నాగరికత అంటే ఏదో చిన్న ప్రాంతం అనుకుంటే పొరపాటే. ఇదొక మహాసామ్రాజ్యం లాంటిది. ఈ మ్యాప్ చూడండి, ఎంత పెద్ద ఏరియాలో విస్తరించుందో. ఇప్పటి పాకిస్తాన్, మన వాయువ్య భారతదేశం దాదాపు 15 లక్షల చదరపు కిలోమీటర్లు. హరప్పా, మొహంజొదారో లాంటి ఎన్నో అద్భుతమైన నగరాలు దీనిలో భాగం. అసలు హరప్పా నగరాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వాళ్ల ఇంజనీరింగ్ స్కిల్స్ చూస్తే ఇప్పటి మన సివిల్ ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. పక్కా గ్రిడ్ ప్లానింగ్తో కట్టిన వీధులు, 4000 ఏళ్ల క్రితమే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కట్టారంటే నమ్మగలరా? మొహంజొదారోలోని ఈ గ్రేట్ బాత్ వాళ్ల నిర్మాణ కౌశలానికి ఒక నిలువెత్తి నిదర్శనం. వాళ్ళు కేవలం గొప్ప ఇంజనీర్లే కాదు, గ్రేట్ బిజినెస్ మెన్ కూడా. వాళ్ల ట్రేడ్ నెట్వర్క్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. గుజరాత్ తీరం నుంచి శంఖాలు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి లాపిస్ లాజులీ అనే విలువైన రాయి, రాజస్థాన్, ఒమాన్ నుంచి రాగి, ఇలా ఎన్నో దేశాలతో వాణిజ్యం చేసేవాళ్లు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఇంత పెద్ద ఏరియాలో దాదాపు ప్రతిచోట ఒకే రకమైన కుండలు, ఒకే రకమైన ముద్రలు, ఒకే తూనికల వ్యవస్థ దొరికాయి. అంటే దీని అర్థమేంటి? వాళ్లందర్నీ పరిపాలించే ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండేదా? లేక అందరూ ఒకే సంస్కృతిని పాటించేవారా? ఏదేమైనా వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్గా ఉండేవారని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇన్ని విషయాలు తెలిసినా వాళ్ల గురించి మనకు తెలియని ఒక అతిపెద్ద రహస్యముంది. అదే వాళ్ల భాష, వాళ్ల లిపి. వాళ్ళొక లిపిని వాడారు, కాని ఆ లిపిని ఇప్పటివరకు ఎవ్వరూ చదవలేకపోయారు. వేలాది ముద్రల మీద ఈ అక్షరాలు కనిపిస్తాయి, కాని అవి ఏం చెబుతున్నాయో ఎవరికీ తెలియదు. ఇది చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీలో ఒకటి. లిపి చదవలేకపోతే పోయింది, కాని వాళ్లు వదిలివెళ్లిన వస్తువులు వాళ్ల కథను కొంతవరకు చెబుతాయి. వాళ్లు తయారుచేసిన టెర్రకోట బొమ్మలు, ముఖ్యంగా అమ్మతల్లి విగ్రహాలు, ఈ పూజారి రాజులాంటి శిల్పాలు వాళ్ల నమ్మకాల గురించి, వాళ్ల కళానైపుణ్యం గురించి మనకు కొన్ని ఆధారాలిస్తున్నాయి. అంతా అద్భుతంగా సాగిపోతున్న టైంలో క్రీస్తుపూర్వం 1900 వచ్చేసరికి హఠాత్తుగా అంతా ఆగిపోయింది. ఆ గొప్ప నాగరికత పతనమవడం మొదలైంది. అందమైన నగరాలు ఖాళీ అయిపోయాయి. ఎందుకిలా జరిగింది? దీనికి ఒక్క సమాధానం లేదు.
వాతావరణం మారిపోయిందా, నదులెండిపోయాయా, లేక వ్యాపారం దెబ్బతిన్నదా, ఇలా చాలా థీరీలున్నాయి. సో చూశారుగా, ఒక చిన్న రాతి పనిముట్టుతో మొదలైన మన ప్రయాణం ఎక్కడిదాకా వచ్చిందో. ఒక గొప్ప నాగరికత పుట్టి, పెరిగి, చివరికి ఎలా కనుమరుగైపోయిందో చూశాం. వాళ్ళ నగరాలు ఇప్పుడు శిథిలాలుగా మిగిలాయి. వాళ్ళ భాష మౌనంగా ఉండిపోయింది. ఆ ఒక్క లిపిని గనక మనం చదవగలిగితే ఇంకెన్ని నిజాలు బయటపడతాయో, ఇంకెన్ని రహస్యాలు వెలుగులోకి వస్తాయో. ఆ సమాధానాల కోసం చరిత్ర ఇంకా ఎదురుచూస్తుంది. Subscribe for more content.